హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ప్రజెంట్ రావులపాలెం ఆర్టీసీ కాంప్లెక్స్లో అయితే ఉన్నాము. మన ఆంధ్రపల్లి వెలుగు బస్ సిరీస్లో ఈరోజు రావులపాలెం నుంచి రాజుల వరకు అయితే జర్నీ. ఇప్పుడే ఒక జర్నీ అయితే కంప్లీట్ అయ్యింది. రాజమండ్రి నుంచి రావులపాలెం అయితే వచ్చాము. ఇప్పుడు రావులపాలెం నుంచి 30 కిలోమీటర్స్ జర్నీ అయితే ఉంటుంది. బస్సెస్ గురించి వెతకాలి. బస్ స్టాండ్ అయితే ఖాళీగా ఉంది. ఫస్ట్ టైం రావులపాలెం బస్ స్టాండ్ ఇంత ఖాళీగా ఉండడం చూడడం. ఎక్కి జనం కన్నా బస్సెస్సే ఎక్కువ ఉండమాట ఈరోజు. లాస్ట్ జర్నీ చేసిన బస్ ఇదే 905 అంట. రూట్ నెంబర్ చెప్పడం మర్చిపోయాను. రాజోలు బస్సు ఎక్కడుందో చూసి ఎక్కేద్దాము. రాజోలు ప్లాట్ఫామ్ నెంబర్ 11 మీద అయితే ఆగుతాయంట. మ్యాక్సిమం రాజమండ్రి నుంచి అయితే రావాలి రాజోలు వెళ్ళి బస్సెస్. ఇప్పుడు టైం ఎంత అయిందంటే 7 అవుతుంది. 7కి రావులపాలెంలో ఇది పొజిషను. రావులపాలెం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి బయలుదేరే పల్లి వెలుగు బస్సెస్ అండ్ ఎక్స్ప్రెస్ బస్సెస్ రాజోలు కదా. మార్నింగ్ 5:20 నుంచి నైట్ 10 వరకు అయితే ఉంటాయంట. ఇక్కడ నుంచి సామర్లకోట కూడా ఉన్నాయి. రావులపాలెం సామర్లకోట చాలా బస్సెస్ అయితే ఉన్నాయి. రావులపాలెం నుంచి రాజోలు వెళ్ళే బస్ కోసం చాలామంది వెయిటింగ్లో ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 11 మీద రాజోలు, సెకండపల్లి, గండి, గన్నవరం, జగ్గన్నపేట, అమలాపురం ఎక్స్ప్రెస్ ఆగుతాయంట. 7:30కి రావులపాలెంలో రాజోలు వెళ్ళి బస్ అయితే వచ్చింది. రావులపాలెం బస్ స్టాండ్. దీనికి ముందు ఇంకొక బస్సు వచ్చింది కానీ అసలు ఖాళీ లేదు. అడిగి పెట్టడానికి కూడా ఖాళీ లేదు. ఇది కూడా రాజమహేంద్రవరం నుంచి వచ్చింది బస్సు. పక్కన కనబడుతున్న బస్సు భీమవరం, ఈ పక్కన కనబడుతుంది అమలాపురం. వయ్యా బొబ్బట్లంక, ఆత్రేయపురం, రాజమండ్రి వెళ్ళి బస్సెస్ అయితే ఇక్కడ ఆగుతాయి అన్నమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 22 అంత. మనం ఇప్పటి వరకు జర్నీ చెయ్యలేని కొత్త రూట్లో జర్నీ చేస్తున్నాం ఈరోజు. రావులపాలెం నుంచి రాజోలు 38-40 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇంట్రడక్షన్లో మీకు ఒక 30 చెప్పండి ఉంటాను. బస్ స్టాండ్ నుంచి బయటకు వచ్చాం కదా. మనమైతే ఇప్పుడు సిద్ధాంతం సైడ్ అయితే వెళ్తాము. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒక డైవర్షన్ అయితే తీసుకొని ఇంటీరియర్లోకి జర్నీ చేసుకుంటూ వెళ్ళిపోతాము. లాస్ట్ బ్లాక్ మీరు చూసే ఉంటారు కదా. రాజమండ్రి, ఆత్రేయపురం, రావులపాలెం సేమ్ కొంచెం దగ్గర అలాగే ఉంటుంది. ఒక సైడ్ కెనాలు, ఒక సైడ్ విలేజెస్ అయితే ఉంటాయి. మీకు ఇంట్రడక్షన్ ఇచ్చినప్పుడు టైం 7, బస్ ఏమో 7:30. ప్రతి పావు గంటకు ఒక బస్సు అయితే వస్తుంది. ఈ చుట్టుపక్కల ఉన్నట్లకి ఇంకా రావులపాలెమే హెడ్ అనుకోవాలి. కోనసీమ ముఖద్వారం అంటేనే అర్థం చేసుకోండి ఎంత పెద్దదన్నా. ముందుకు వెళ్ళే కొద్ది అరటికాయలు ఎక్కువైపోతున్నాయి. అరటికాయల మార్కెట్ ఇదే రావులపాలెం అరటికాయల మార్కెట్. చాలా అంటే చాలా ఉన్నాయి ఇక్కడ. బయట కూడా పెట్టి మార్కెట్ జరుగుతుంది. విజయవాడ 161 వేదేశ్వరం అనే ఊరికి లెఫ్ట్కి డైవర్షన్ తీసుకోవాలంట. ఓకేనా డైవర్షన్? బాబాయ్ 216 అక్కడ నుంచి డైవర్షన్ అయితే తీసుకున్నాము. ఈతకోట అనే ఊరు మాట. ఈతకోట దగ్గర డైవర్షన్ అయితే తీసుకున్నాము. రావులపాలెం నుంచి రాజోల వరకు మొత్తం 40 కిలోమీటర్ల జర్నీ. 40 కిలోమీటర్లకి 45 రూపాయలు. వరి పొలాల మీద సన్ రైజ్ పడుతున్నప్పుడు రిఫ్లెక్షన్ నెక్స్ట్ లెవెల్ కనబడుతుంది. సమ్మర్లో బెస్ట్ వ్యూస్ ఎంజాయ్ చేయాలంటే ఈ రోడ్లోకి రావాల్సిందే. సమ్మర్లో ఇలా ఉంటుందని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? అది ఇప్పుడు మే దగ్గర అవుతుంది. 24th ఏప్రిల్ 24th మే దగ్గరలో ఉన్నాం. ఇంకా ఎక్కడన్నా సరే ఈతకోట అనే ఉంది. అక్కడెక్కడో వదిలేసాం ఈతకోట వదిలేసి 3 కిలోమీటర్లు వచ్చినా సరే ఈతకోటగానే ఉంది. అంతర్వేది గుడికి దారి, ఎక్కడికక్కడ బోర్డులు అయితే ఉన్నాయి అంతర్వేది గుడికి దారి అని చెప్పి. పొలాల పనులకి వెళ్తున్నారు ఆడవాళ్ళందరూ. కెనాల్స్ గోదావరిలో పల్లిపాలెం
బ్రాందీ షాపా? ఈ అమ్మ. కోనసీమ బ్యూటిఫుల్ హౌసెస్. స్వర్గంలోకి వే ఉన్నట్టుంది కదా పల్లిపాలెం దగ్గర. కొబ్బరితీతలు జరుగుతున్నాయి. రైతు భరోసా కేంద్రం పల్లిపాలెం. గంటి గ్రామం వంటిది. గంటి పెద్దదే, అక్కడెక్కడో స్టార్ట్ అయింది, ఇంకా వెళ్తూనే ఉంది. మా వాడు స్పీడ్ అయితే 50 వరకు కొడుతున్నాడు. ఖాళీగా ఉంది కదా రోడ్డు. 50 అండ్ 60 అనే కొడతారు ఖాళీగా ఉంటే. గంటి పెద్దపూడి అప్పుడు వచ్చే ఊరు ఇదే గంటి పెద్దపూడి. ఉచ్చులవారిపేట. రోడ్లు వెళ్ళిపోతున్నాయి కానీ వాటికి పేర్లు అని బోర్డులు అయితే ఎక్కడ కనిపించట్లేదు. ఇక్కడ హౌసెస్ మాత్రం పీక్స్లో ఉన్నాయన్నమాట. ఉడిముడి యూనియన్ బ్యాంక్ కనిపించింది. బెల్లం వచ్చింది, బెల్లం పొడి. అంతర్వేది మనం ఉన్న బెల్లంపూడి దగ్గర నుంచి 50 కిలోమీటర్లు. ఫుల్ కోనసీమ వైబ్ ఎంజాయ్ చేయాలంటే కన్ఫామ్గా ఇలాంటి రూట్స్ అయితే కవర్ చేయాలి. మీరు కవర్ చేయకపోయినా పర్లేదు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు. ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ ఎన్నో మీకైతే చూపెడతాను. చాలా చిన్న చిన్న విలేజెస్. ఎర్రశెట్టివారిపాలెం ఈ పేరుతో ఎక్కడో విన్నాను. ఈ జర్నీలో మనం 3 డిఫరెంట్ వైబ్స్ అయితే చూడవచ్చు. ఫస్ట్ రావులపాలెంలో అరటి తోటలు చూసాము. నెక్స్ట్ ఏమో వరి పొలాలు, ఇక్కడికి రాబోతుకేమో కొబ్బరి తోటలు. ముందుకెళ్ళి వెళ్తే ఇంకేం కనబడతాయో. ఇది కూడా ఏదో పాలెం, బోడపట్టివారిపాలెం. ఈ సమ్మర్లో ఎక్కువ దొరుకుతాయి కదా తట్టికాయలు, ఆ పాలెం ఇది తట్టికాయలవారిపాలెం. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇదంతా కామన్గా కనబడుతుంది. వీళ్ళు డైలీ చూసి వ్యూసే కదా, పెద్దగా వాళ్ళకి ఏమనిపించకపోవచ్చు. కానీ ఎక్కడి నుంచో వచ్చి మనం చూస్తుంటాం కదా, మనకి ప్రతిదీ ఒక అద్భుతమే. ఈ గన్నవరం అంటే ఈ ఊరి పేరు. గన్నవరం. గన్నవరంలో స్టూడెంట్స్ అందరూ దిగిపోయారు. ఈ గన్నవరం నుంచి రాజోలు 15 కిలోమీటర్లు. ఇంకా లోపలికి చాలా రోడ్స్ అయితే ఉన్నాయి. మామూలుగా లేదు వ్యూ అయితే.
లాస్ట్ బ్లాగ్లో మీరు చూసుకుంటుంటే సండే వచ్చింది. ఆ బ్లాగ్లో గోదావరి నదిలో వాటర్ లేదు, ఇక్కడ కొంచెం వాటర్ కనబడుతుంది ఈ ఏరియాలో. కనబడుతుంది కదా, అది ఓల్డ్ బ్రిడ్జ్లో ఉంది పక్కన ఉన్నది. మొత్తం అయిపోయింది దాని సర్వీస్. సైకిళ్ళు, బైకులు, చిన్న చిన్న వెహికల్స్ అయితే వెళ్తున్నాయి. మనది న్యూ బ్రిడ్జ్. లంకల గంగవరం. పనసకాయలు అమ్ముతున్నారు రోడ్డు మీద పెట్టి. పక్కనే ఒక కెనాల్ ఉంది. కెనాల్లో వాటర్ అయితే తక్కువ ఉంది, ఇప్పుడు సమ్మర్ కదా అలాగే ఉంటుంది వాటర్. ఆ పక్కన ఒక ఊరు జొన్నల లంక, ఆ ఊరు. ఇది కూడా చిన్న లంకే. మొండెపు లంక. డిఫరెంట్ పేర్లని ఇక్కడే వింటున్నాను. బెల్లము పాలెం, తాటికాయల వారి పాలెం, మొండెపు లంక, రైతు సేవా కేంద్రం, సచివాలయం. ఈ ఏరియా అంతా పి గన్నవరం మండలంలోకి వస్తుందంట. ఇక్కడ పాకిళ్ళు లాంటివి ఏముండవు, అన్నీ కొబ్బరాకిళ్ళు కనబడతాయి. పాకిళ్ళు అంటే తాటాకిళ్ళు. తాటాకులు ఇక్కడ ఎక్కడ ఎక్కువ దొరకవు, చాలా తక్కువ అన్నమాట. తాటి చెట్లు అనేవి ఎక్కడ కనిపించవు, అన్నీ కొబ్బరిమయమే. నాగుల్లంక. చాకలిపాలెం. చాలా ఊళ్ళు ఉన్నాయి 40 కిలోమీటర్లలోని. చూసి కొద్ది వస్తూనే ఉన్నాయి ఊర్లు. వాడ్రేవు పల్లి. తాటిపాక. తాటిపాక పెద్ద వంతెన. పెద్ద వంతెన ఇది. అటు సైడ్ ఒక రూట్ ఉంది, ఇటు సైడ్ ఒక రూట్ ఉంది. జగ్గన్న తోట, జగ్గన్నపేట. కండక్టర్ గారు ఇందాక జగ్గన్నపేట అని చెప్పారు, ఇక్కడ అన్నట్ల మీద తాటిపాక అని అయితే ఉంది. ఇక్కడ నుంచి ఎవరైనా చూస్తే ఇది ఏం ప్లేస్ ఒక కామెంట్ అయితే చేయండి. తాటిపాక, జగ్గన్నపేట. ఇక్కడ నుంచి రాజోలు అయితే 4 కిలోమీటర్లు అంతే. పొద్దలవాడ. రాజోలు మండలం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. రాజోలు మార్కెట్ ఏరియా. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రాజోలు. రాజోలు బస్ స్టాండ్కి వెళ్ళాలంటే మొత్తం ఊరంతా తిరుగుకుంటూ అయితే వెళ్ళాలి. రాజోలు అయితే వచ్చేసాము. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మాట ఈ రోడ్లో. రకరకాల ఊళ్ళు, రకరకాల పంటలు, చాలా డిఫరెంట్గా అయితే అనిపించింది. ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బై.